హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ. ఈ ఫ్రూట్ కనుక తింటే కడుపు మొత్తం క్లీన్ అయిపోతుందంట. అసలు ఏ సమస్య ఉండదు. ఆహారం తీసుకున్న తర్వాత చాలామందికి కడుపు ఉబ్బరం, యాసిడిటీ లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికి ఫీల్ అవుతుంటారు. ఆహారం ఎక్కువ అవటం వల్ల లేకపోతే తక్కువ అవటం వల్ల తెలియదు. ఒక రకమైనటువంటి స్టమక్ పెయిన్కి కూడా గురవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ ఫ్రూటు ఒక మంచి ఔషధం అని చెప్తున్నారు. దీనినే స్టోన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారన్నమాట. పర్షియన్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ పీచ్ పండు గనక మనం రోజు గనక జ్యూస్ చేసి తాగినట్లయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల అధిక మోతాదులో కావాల్సిన విటమిన్స్ అన్నీ శరీరానికి అందించడంలో ఎంతో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థలో, ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థలో ఈ పండుని జ్యూస్ చేసుకొని తాగటం వల్ల కూడా అత్యధిక లాభం కలుగుతాయని చెప్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి పీచు అద్భుతమైనటువంటి ఔషధం. అలాగే పీచ్ పండులో క్యాలరీలు తక్కువగా ఉండడం కారణంగా బరువు నియంత్రణలో ఎంతగానో సహాయపడుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండి ఫైబర్ కంటెంట్ అధిక మోతాదులో ఉండటం వల్ల శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి విటమిన్స్ను అందించడంలోనూ, అలాగే పీచ్ పండులో విటమిన్ ఏతో పాటు బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. కళ్ళు ఎంతో ఆరోగ్యంగా పనిచేస్తుంటాయి. ఆరోగ్యమైనటువంటి కంటి చూపుని మెరుగుపరుచుకొని హ్యాపీగా ఉండవచ్చు అని చెప్తున్నారు. పీచ్ పండు క్యాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా కూడా దోహదపడతాయి అన్నమాట. వ్యతిరేకం చేస్తుంటాయంటే చంపేసే గుణాలు ఈ పీచ్ పండులో ఉన్నాయి. పీచ్ పండు వారానికి ఒక్కసారైనా తినండి, కుదిరితే 2-3 రోజులకి ఒక్కసారైనా తినండి అనేది ఆయుర్వేద నిపుణులు చెప్తున్నటువంటి మాట.